నేనా డాడీ డ్యూటీకి డాడీని ఒక చేద్దామా ప్రాంక్ చేద్దాం. ఏం ప్రాంక్ అంటే ఐఫోన్ని ఇప్పియమందాం, ఇప్పిస్తారో లేదో చూద్దాం. సరేనా? డాడీ మమ్మీ అయితే జాబ్కి వెళ్తున్నారుగా, మనమైతే 8కి వెళ్ళి 3:30కి వస్తున్నాం. మళ్ళీ డాడీ మమ్మీ మనల్ని ఏం తీసుకోకుండా వెళ్తున్నారు. మరి మనం ఏం చేయాలి? అందుకే ఫోన్ అడుగుతాం, అప్పుడు ఇప్పిస్తారో లేదో చూద్దాం. సరేనా? వచ్చే టైం అయితే అయ్యింది. డాడీ తిట్టినా కొట్టినా మనమైతే ఐఫోన్ కావాలి అనాలి. అది ప్రాంక్ అని చెప్పకనే. అనుకునే ఇస్తా. డాడీ ఒక విషయం చెప్తా, ఏమన్నావుగా? చెప్పు. ఏ విషయం? నాకు ఐఫోన్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరికి ఉన్నాయి ఐఫోన్. నీకు ఇప్పుడు ఫోన్ ఎందుకు? నేను ఫోన్ చదువుకోరే. నాకు చదువుకొని మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంత పెద్ద నీ ఫోన్ మెయింటైన్ చేసే అంత టైం అయినప్పుడు నేను కొనిస్తలే ఫోను. చదువుకోరు. అన్నం తిన్నారా? లంచ్ చేసిరా? ఏం చెప్తాను మమ్మీ? ఆడుకున్నాడేనా? హోంవర్క్ అయిపోయిందా? ఆట ఆడతా అయిపోయిందా? ఏం చెప్తాను ఇంకా? డాడీ చెప్పురా. నాకు నేను ఒక విషయం అడుగుతా, చెప్తావా? ఏమైంది చెప్పు. ఏమన్నావుగా? ఏమన్నా చెప్పు. నాకు ఫోన్ కావాలి, మా ఫ్రెండ్స్కి అందరికి ఉంది ఫోన్. నీకెందుకు ఇప్పుడు? నువ్వు అంత పెద్దోని అయినా మా ఫోన్ కావాలి, మెయింటైన్ చేస్తావా? కావాలి డాడీ, నాకు ఎందుకు? మా ఫ్రెండ్స్కి అందరికి ఉంది. ఉంటే నీ అదే వాళ్ళకు ఉంటే నీకు కావాలన్నా? ఫస్ట్ చదువుకోరి, చదివినాక తర్వాత ఫోన్లు. ఇప్పుడేం కాదు, ఇంటర్లు ఇప్పిస్తాం ఫోన్లు. నేను మీకు ఇప్పుడేనా ఫోన్లు? ఫస్ట్ చదువుకోరి. ఆట ఆడతారు. మేము డ్యూటీలో పోతాం, మీరు ఒక ఫోన్ పట్టుకొని జీవితం అదేనా? అది కాదురా. మరి ఏంటిది? అరే వాళ్ళకి ఉంటే ఎవడన్నా అన్నది అట్లా తప్పు ముచ్చుడు. వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు. ఫస్ట్ స్టడీ, చదువుకున్నాక తర్వాతనే ఫోన్లు. ఇప్పుడు ఎందుకు మీకు? పార్కు తీసుకుపోతలే. సండే వచ్చినప్పుడు నా వీక్లో వచ్చినప్పుడు తీసుకుపోతా. ఇంతకుముందు తీసుకోపోలేదా? టైం లేదు, అర్థం చేసుకోవాలి. సార్ ఫస్ట్ చదువుకోండి. తిన్నారా? లంచ్ చేసిరా? తిన్నావా మీ? ఏంది అది? ఎప్పుడు మేము ఇప్పుడు మేము లేము, హోంవర్క్ చేస్తాలా? ఆటే, ఏమైనా ఆటే. చదువుకుని లేదు, సంబంధం లేదు. ఆమె పొద్దుగల 8 గంటలకు 9 గంటలకు పోతుంది, 5:30కి అట్లా వస్తుంది. చదువుకోరి, హోంవర్క్ చేసుకోరి. తర్వాత చదువుకున్నాక తర్వాత ఒక అర్ధగంట పార్క్ తీసుకెళ్తా. సరేనా? ఇప్పుడు ఈయన కాడ ఫోన్ కావాలన్నట. ఫోన్ అయితే ఇప్పుడు కథలు పడద్దు. ఫోన్లు ముట్టిందనుకో తోలు వీగులుతాయి, మామూలుగా ఉండదు. సరేనా? డాడీ ఒక ఫోన్ కూడా ఇప్పిస్తలేదు, సైకిల్ అయినా అడుగుదాం. సరేనా డాడీ? చెప్పాను. ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? మళ్ళా నాకు సైకిల్ కావాలి. సైకిల్ దొక్కే మొగడు అయినావా? సైకిల్ దొక్కుతావా ఇప్పుడు? ఈ సిటీలో సైకిల్ దొక్కుతావా? ఎక్కడ దొక్కుతావు సైకిల్? పార్క్ తీసుకోపోతావా? నీ టైం ఎక్కడ ఉందో చెప్పు. ఎవరు తీసుకెళ్తారు నీకు? చెప్పు.
చెప్పురా, నేను అడిగిందని చెప్పు. ఆ? ఎందుకు ఇట్లా చెప్తాను? నాకైతే ఇప్పుడు కావాలి అంతే. అరే నీకు సైకిల్ సండే వరకు నాకు కావాలి. అరే సండే వరకు మా ఎట్లా? ఫ్రెండ్స్ అందరికి అరే ఉంది. వాళ్ళకుంటే నీకేందిరా మరి? వాళ్ళకు ఉండడానికి నీకు ఉండవలసిందా? సైకిల్ ఉంటుంది ఇప్పుడు అవసరం, సైకిల్ ఇప్పుడు అవసరం లేదు, నువ్వు తొక్కే వరకు చూద్దాంలే పెద్దగా అయినాక. ఇప్పుడు నీ సైకిల్ కొనిస్తా. ఇప్పుడు మీ ఎవరు ఉన్నాము, ఆమె డ్యూటీకి వెళ్తే నీ డ్యూటీకి వెళ్తా. నువ్వు స్కూల్కి వచ్చినాక తిరుగుతావు రోడ్ల పంట. ఏదో వచ్చి తాకితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు దాని బాధ్యత? చెప్పు. కావాల్సిందే అని బాధిస్తున్నావు. ఏది నీ నాకైతే సంగతి? సండే వరకు కావాలి అంతే. అదే అది మళ్ళా మాకేంది? డాడీ కొట్టలేదానా, కొడతలేడానా ఇంతగానం? ఏది నేను చెప్తాందా? సైకిల్ ఎడ దొక్కుతారా మీరు? ఆ డాగ్స్ ఉన్నాయి, కుక్కలు ఏమి వెంబడి పడతాయి, బండ్లు ఎట్లా స్పీడ్ మీద వస్తున్నాయి. ఇక్కడ తొక్కే ప్లేస్ ఉందా? ఎక్కడన్నా పార్కు పెద్దగా ఉందా? చెప్తే ఇంటలేరేంది? ఫోన్ కావాలంటారు, సైకిల్ కావాలంటారు, ఇష్టం ఉన్నట్టు చెప్తారు. మీకు కొంచెం బుద్ధికాలం వచ్చే వారి దాకా వెయిట్ చేయండి, అప్పుడు ఇప్పిస్తాం సైకిల్. సైకిల్ అంటావా? ఓకే. ఏమో మీరు ఇట్లా చేస్తే మీ తోలు మిగులుతాయి చెప్తున్నా. మీకు ఒకటి మంచిది చురుకుది ఇగో ఇది ఉన్నది, మీరు చెప్ తినకుంటే దీని అనుకొని కొడతా చెప్తున్నా. దీని అనుకొని చంపుతా. ఇగో చూసినావా ఇది ఎట్లుందో అలా, ఇది ఎలా ఉందో బాగా చెప్తున్నా. మంచిగా చదువుకోర్రి, ఇబ్బంది చేయకూరి. అవునా? నా కొడుకు నాకే ప్రాంక్ చేస్తుండు చూడు. నేను ఏదో అనుకున్నా చూడండి, వాళ్ళు నేను కనిపెట్టలేకపోయినా.